చంద్రబాబు నాయుడు గారు అస్థిన ప్రయాణం. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, ఆదాయం వనరులు పెంచాలి, ఉద్యోగ కల్పన చేయాలి, చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలపై మన ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్లో అవన్నీ కూడా తీరేవి కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. మిగతా రాష్ట్రాల కంటే ఇంకా ఎక్కువే అందించాలి ఆంధ్రప్రదేశ్కి, వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే రాష్ట్ర విభజన అంశాలన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అపరిష్కృతంగానే ఉండే పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు ఏవో మాట్లాడతారు, ఆ రకంగా ముందుకు సాగుతారు, సమన్వయంతో ఉంటారు అని. సో అది ఏ రకంగా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్నది ప్రధానంగా చర్చ. మరొక ముఖ్య అంశం, గతంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు జగన్ అండ్ కో టీమ్, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్, వీళ్ళందరూ ఏ రకంగా ప్రవర్తించారు, ఇంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలేంటి? కర్ణుడి చావుకి ఏదో 100 కారణాలు ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత అతి దారుణంగా ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందరిది తలో పిడికిడి అందులో ఉంది. ఆ ఫెయిల్యూర్లో ఎవరినో ఒకరినే నిందించే పరిస్థితి లేదు. సో దీనికి సంబంధించి చాలా ఎక్కువగా వైరల్ అవుతున్న అంశాలు అవనియండి, లేకపోతే పదే పదే ప్రస్తావించుకునే అంశాలు అవనియండి, నోటు దురుసుతనం ఒకటి వాళ్ళని చెడగొట్టింది. మరొక అంశం కక్ష సాధింపు చర్యలు. మరొక అంశం అధికారం మదం. అది ఎవరికి ఉన్నా దాన్ని దించుతారు ప్రజలు. ఇది గతం జరిగిన సత్యాలు. అది ఎవరున్నప్పటికీ కూడా, అంతకుముందు కాంగ్రెస్ అవనియండి, లేకపోతే అంతకుముందు తెలుగుదేశం పార్టీ అవనియండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, ఈరోజు పొత్తు పార్టీలు అవనియండి, రేపు ఇంకొకరు అవనియండి, ఎల్లుటి ఇంకోటి అవనియండి. అంటే ప్రజలు ప్రతిదాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దృష్టి ఉంటుంది. ఎవడు చూస్తాడులే, మన ఎవడు పట్టించుకుంటాడులే అని. అంతే, గతంలో పరిస్థితి లేదు. ఈరోజు సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఏ చిన్న అంశమైనా వెంటనే ప్రజల ముందుకు వెళ్తుంది. మిలియన్ వ్యూస్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రివర్యులు, ఆవిడ సతీమణి గారు పోలీసుల మీద ప్రవర్తించిన జులుం. మా వాళ్ళు ఆ విజువల్ కూడా చూపిస్తారు. సో ఆవిడ ఏ రకంగా పోలీసుల గురించి మాట్లాడుతున్నారు అంటే, అధికారం వచ్చింది కదా అని చెప్పి మనం కూడా మనకు నచ్చినట్లుగా బహిరంగంగా అధికారుల మీద జులాలు ప్రదర్శిస్తాము అంటే అది నెగిటివ్ అవుతుంది. ఎవరో చేసిన ఒకరి తప్పు ఆ పార్టీకే శాపంగా మారే పరిస్థితి ఉంటుంది. గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అవనియండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరు అవనియండి, చాలాసార్లు మనం చర్చించుకున్నాం. అది పద్ధతి కాదు అని చెప్పాం, ప్రజలు బుద్ధి చెప్పారు. సో తల పొగరు దేనికి మంచిది కాదు. మంత్రి గారి స్థాయిలో ఉన్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళకి సెల్యూట్లు కొడతారు, ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి సర్వీస్ చేస్తారు. కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ చెయ్యాలి, భారీగా నాకు చెయ్యాలి, మంత్రి గారి పిల్లలుగా ఇంకొకరికి చెయ్యాలని ఇదేమి ధోరణి, ఇదేం పద్ధతి? సో ఇది వ్యతిరేకమే. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని అయితే ఖచ్చితంగా క్షమించరు. ఆయన చాలా సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఇది ఒక గుణపాఠం కావాలి అని. సో ఇదే కొనసాగితే ఇష్టం వచ్చినట్లుగా మేము అధికారులను కూడా తోలనాడతాం, హుక్కుములు దారి చేస్తాం. మీకెందుకు అసలు సెల్యూట్లు కొట్టాలి? మీకెందుకు మెహర్బానీలు చూపించుకోగలగాలి? అంత అవసరమే ఉంది? పోలీస్కి ఇచ్చే స్వేచ్ఛని పోలీసులు ఇవ్వాలి. గతంలో పోలీసులని ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారని చెప్పే కదా ఇంతవరకు తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. అతి దారుణమైన అపజయాన్ని చవి చూశారు. సో అదే తప్పు పొత్తు పార్టీలో ఎవరు చేసినా సరే. నేను ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలనో ఎవరినో విమర్శించాలనో నేను చెప్పట్లేదు, వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు మరి రాంప్రసాద్ గారు
వాళ్ళ వైఫ్ రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి, ఏపీ రవాణా శాఖ మార్చులు. ఆవిడ ధోరణి చూడండి, ఇది అవసరమా? ఒకసారి విందాం ప్లీజ్. పీసీఆర్ వచ్చాననుకున్నావా డ్యూటీలో సిఐకి లేని కాన్ఫరెన్స్ ఉంటుందా? వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా కదా? మీ వెహికల్ లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. మరి లేని కాన్ఫరెన్స్ ఉంటుందా? వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళే. మంత్రి గారి సతీమణి మాట్లాడింది, గవర్నమెంటే జీతం ఇస్తున్నారు కదా. మేడం, గవర్నమెంటే జీతం ఇస్తుంది, మీరేమివ్వరు. మీకు పని చేయడానికి వాళ్ళకి మీ పని వాళ్ళు కాదు, పోలీస్ అధికారులండి. కాస్త అధికారం అనేదాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. మనకేదో ఈరోజు అవకాశం ఉంది కదా, మా శ్రీవారు మినిస్టర్ కదా, మనం ఎవరినన్నా ఏనన్నా మాట్లాడవచ్చు అనుకుంటే చులకన అయిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. జీతం ఎవరిస్తారు? ప్రభుత్వమే ఇస్తుంది. మీకు ఎవరిస్తారు? మంత్రి గారికి కూడా ఇంత జీతం అని ఉంటుంది, మీకు ఇచ్చేది ప్రభుత్వమే. మిమ్మల్ని ఆ పదవిలో కూర్చోపెట్టింది ప్రజలే. ప్రజలంటేనే ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఎక్కడ ర్యాకెట్లో నుంచి ఏం దిగు రాదు, ఆకాశంలో నుంచి రాదు. ప్రభుత్వం ప్రజలతో భాగస్వామ్యం అయ్యి అధికారాన్ని కొనసాగించాలి. అది ఒక మంచి రాజకీయం అంటేని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్నారా జీతాలు? అనవసరమైన మాటలు కదా. ఎందుకు అనవసరంగా మంచి అధికారాన్ని ఇచ్చారు, తిరుగులేని మెజార్టీని ఇచ్చారు. దీన్ని అనవసరంగా పాడు చేసుకుని వేరే రకంగా వెళ్ళి గతంలో జరిగినవే మళ్ళీ జరిపించుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. రాంప్రసాద్ రెడ్డి గారి భార్య కోసమో వాళ్ళ కుటుంబం కోసమో మాట్లాడలేదు నేను. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా అధికారం అనేది తలకెక్కకూడదు. ఎక్కింది అంటే ప్రజలు ఖచ్చితంగా దాన్ని దించుతారు. సో కాన్వాయ్, ఆవిడ కాన్వాయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ హస్బెండ్ మంత్రి గారు, వాళ్ళ భార్య గారు కూడా మంత్రి గారు కాదు, వాళ్ళ పిల్లలు మంత్రి గారు కాదు, అవసరమే లేదు. పోలీసులు సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఏంటి? సో ఇదే సంస్కృతి కొనసాగుతుంది. ఇది మంచి పరిస్థితి కాదు, మంచి పరిణామం కాదు. ఒకళ్ళని మనం విమర్శిస్తున్నప్పుడు మనం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తున్నామో, ఎలా పాలిస్తున్నాం అన్నది. ఎన్ని కష్టాలు పడ్డారు తెలుగుదేశం పార్టీ, ఎన్ని ఇబ్బందులు పడి ఈ స్టేజ్కి వచ్చింది. మీ నాయకుడే జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి, బెయిల్ వస్తుందో రాదో రాని దుస్థితి, లోకేష్ గారు పాదయాత్రలు, పవన్ కళ్యాణ్ గారు అవమానాలు. ఈరోజు అంత ఈజీగా మీకు రాలేదుగా పదవి. ఈరోజు మీకు అధికారం వచ్చింది అంటే దాని వెనకాతల ఎంతోమంది కృషి ఉంది, ఎంతోమంది కష్టాలు ఉన్నాయి, ఎంతోమంది అవమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ నిలబడి కసిగా ముందుకు సాగి దేనికి కూడా భయపడకుండా, బెదరకుండా, అదరకుండా ముందుకు సాగారు కాబట్టి ఈరోజు మీకు అధికారం వచ్చింది. సో అధికారాన్ని అది కారంగా మార్చుకోకుండా సద్వినియోగం పరుచుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఇది మంచి పరిణామం కాదు, ఇది ఒక గుణపాఠం కావాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఇచ్చారు. ఆయన ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యరు. ఇంకొకరు ఎవరో కూడా ఇలాంటివి చేయకూడదు. మీ కుటుంబాల కోసం పోలీసులు కాపలా ఉండరు. ఓకే, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికన్నా కొన్ని థ్రెట్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే సెక్యూరిటీ ఇస్తారేమో. అంతేగాని మీరు షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే మీరు సినిమాలకు వెళ్ళినా, మీరు షికారుకి వెళ్ళినా మీ వెనకాతల మంది మార్బలంతో రావాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇవి ఒక్కడే కాదు, ఇది ఒక గుణపాఠం కింద అందరూ చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇలాంటివి పబ్లిక్లో ఇష్టం వచ్చినట్లుగా అధికారం అనే హక్కుతో ఎలా పడితే అలా ప్రవర్తించడం వినాశకాలకి అడుగులు వేస్తున్నట్లే. ఇది గమనించుకోవాలి.
ఏ నాయకులైనా సరే, ఏ అధికారులైనా సరే. ఇక ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రేగి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మనతో